సంవిత్ ప్రకాశన్ ప్రచురణ మానవోత్తమ రామ సత్యకాశి భార్గవ్ గారు రచించిన ఈ పుస్తకం గురించి ఈరోజు తెలుసుకుందాం. మానవోత్తమ రామ, శ్రీరాముడు మానవోత్తముడు. మానవోత్తముడు అంటే మానవులందరిలో ఉత్తముడు. మనుషుడు ఎలా బతకాలో చూపించిన వాడు శ్రీరాముడు. శ్రీరాములు వారికి ఎన్నో ఉత్తమ లక్షణాలున్న ఒక 16 ఉత్తమ లక్షణాలని వాల్మీకి వారు రామాయణంలో మనకి చెప్పారు. అవేమిటో ఈ పుస్తకంలో మనకి చూపించారు సత్యకాశి భార్గవ్ గారు. అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటి లక్షణం, శ్రీరాముడు సద్గుణవంతుడు. సద్గుణాలంటే ఏమిటి? క్షమ, దయ, ఓర్పు, సహనం, కరుణ, ఇవన్నీ సద్గుణాలు. ఇటువంటి సద్గుణాలు వారిలో మెండుగా ఉన్నాయి. 12 ఏళ్ల వయసులో విశ్వామిత్రుల వారి వెంట అడవికి వెళ్ళినప్పుడు ఎంతో దుర్జనమైన దుర్లభమైన మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తాం అని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా, ఏ మాత్రం ఓర్పును కోల్పోకుండా గురువుని అనుసరించారు రాముల వారు ఓర్పుతో. అటువంటి ఓర్పు ఉన్న రాముల వారు ఎంతో క్షమాగుణం కలిగిన వారు కూడా. శత్రువైనా సరే క్షమించమని అడిగితే మనస వాచ కర్మణ శత్రువుని కూడా క్షమించే క్షమాగుణం ఉన్నవారు రాముల వారు. ఇంకా వారి త్యాగం అయితే యావత్ సృష్టిలోనే ఆయనంత త్యాగమూర్తి లేరు. తండ్రికి ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, తను ప్రేమించే తల్లిదండ్రులని, తనని ఎంతగానో ప్రేమించే ప్రజలని అందరినీ వదిలి అరణ్యానికి వెళ్ళారు. అటువంటి త్యాగమూర్తి శ్రీరాముల వారు. ఇంకా వారి దానగుణం స్వతహాగా పుట్టుకతో వచ్చింది. అడిగింది ఇచ్చేవారిని దాత అంటారు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవారిని ఉదారులు అంటారు. అడిగే అవసరం లేకుండా ఇచ్చేవారిని వదాన్యులు అంటారు. రాముల వారు వదాన్యులు. ఎవరు అడిగే అవసరం లేకుండా ఆయన దానం ఇచ్చేవారు. అటువంటి దానగుణం కలిగిన వారు. ఇన్ని సద్గుణాలున్న శ్రీరాముల వారిని మనం మన జీవితంలో ఆ గుణాలని ఎలా అవలంబించుకోవాలి అది తెలుసుకుందాం. మనం నిత్య జీవితంలో ఎప్పుడు ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. అందరినీ నవ్వుతూ పలకరించాలి. ఆనందంగా వారితో మంచి విషయాలు మాట్లాడాలి. ఇలా అందరితో మంచిగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కప్పుడు కొంతమంది మనకు అపకారాన్నో దుఃఖాన్నో కలిగించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారు ఎదురైనప్పుడు కూడా వారిని క్షమించి వారిలోని మంచి గుణాలనే చూసి వారితో స్నేహపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. అది మనం రాముల వారి నుంచి నేర్చుకోవాల్సిన సద్గుణం. ఇలా కనుక మనం ఓర్పుతో, సహనంతో, క్షమాగుణంతో, దయాగుణంతో మన చుట్టూ ఉన్న మన కుటుంబాల్ని, సమాజంలోని మనుషులతో ప్రవర్తిస్తే రాముల వారిలోని సద్గుణాల్ని మనం కూడా అవలంబించుకునే వాళ్ళం అవుతాం. శ్రీరాముడిలోని ఇంకొక ఉత్తమ లక్షణం శక్తివంతుడుగా ఉండడం. రాముడు మహాశక్తివంతుడు. తాను కోదండం పట్టుకుని యుద్ధంలో నిలబడితే ఆయన ముందు ఎదుర్కొనగలిగే శౌర్యుడే ప్రపంచంలో లేడు. శివధనుస్సుని 5,000 మంది దృఢకాయలు మోసుకుని వస్తే దానిని ఆయన ఎంతో సునాయాసంగా ఎత్తి విరిచాడు. మారీచుడి మీద మానవాస్త్రం ప్రయోగించినప్పుడు 1350 కిలోమీటర్ల దూరంలో సముద్రం అవతల పడి వాడు మూర్ఛపోయాడు. అంత శక్తివంతుడు రాముడు. రాముల వారు కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా శక్తివంతుడు. తన శక్తిని ఎక్కడ, ఎప్పుడు, ఎంత అవసరమో అంతే వాడతారు. అనవసరమైన చోట శక్తిని ప్రయోగించరు. శక్తివంతుడు అంటే బుద్ధివంతుడు కూడా. తన శక్తిని ప్రయోగించే ముందు 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే వారు శక్తిని వాడేవారు. అయితే ఈ గుణాన్ని మనం ఎలా అవలంబించుకోగలుగుతాం? మనం రాముల వారంత శక్తివంతులం ఎలా అవుతాం? శక్తి అంటే కేవలం భుజబలం కాదు, మానసిక బలం, బుద్ధి బలం కూడా. అది ఎక్కడ ఎంత అవసరమో అంతే వాడాలి. మనలోని మంచి ఆలోచనలు, మంచి పనులు రాముడు అంటే శక్తివంతుడు. మనలోని చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు రావణుడు. మనలో మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉంటే మనలో రాముడు ఉన్నట్టే, ఆయన శక్తివంతుడుగా ఉన్నట్టే. రాముడు మహాధర్మజ్ఞుడు. అంటే ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు. అసలు ధర్మం అంటే ఏమిటి? వేదం చెప్పింది చేయడమే ధర్మం. వేదం చెప్పేది ఎప్పుడూ లోకహితమే. దేశం, కాలం, వ్యక్తుల్ని బట్టి ధర్మం మారుతుంది. వాటికి అనుగుణంగా నడిచేవారిని ధర్మజ్ఞులు అంటారు. తల్లిదండ్రులను గౌరవించడం పుత్రధర్మం. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూడా పుత్రధర్మమే. రాముడు కైకేయికి ఇచ్చిన మాట కోసం అరణ్యానికి వెళ్ళి 14 ఏళ్ళు కందమూలాలు తింటూ, నారవస్త్రాలు ధరించి, బ్రహ్మచర్యం పాటించి నేలపైనే పడుకున్నాడు. అది వారు చేసిన పుత్రధర్మం. రాముల వారు జీవితంలోని అన్ని ధర్మాలను పాటించారు. ధర్మం పాటిస్తే మనసు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అధర్మం మొదట్లో సుఖంగా, సంతోషంగా ఉంటుంది, కానీ చివరికి ధర్మమే నెగ్గుతుంది. దానికి ఉదాహరణ రాముల వారు, విభీషణుడు, సుగ్రీవుడు.
అధర్మం కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా అది అపజయం పాలవుతుంది. దానికి ఉదాహరణ రావణాసుడు. కాబట్టి రాముల వారు ధర్మ మార్గంలోనే తన జీవితాన్ని కొనసాగించారు. ధర్మబద్ధంగా జీవించడం అంటే ఏమిటి? తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం, వినయంగా ఉండడం, స్నేహితుల్ని అభినందించడం, కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం, అక్క చెల్లెల్ని మంచిగా ప్రేమతో చూసుకోవడం, ఇవన్నీ ధర్మ మార్గంగా నడిచే జీవన విధానాలు. ఇప్పుడు అధర్మం పెరగడం మూలాన మనం ఈనాటి కాలంలో ఎన్నో వృద్ధాశ్రమాల్ని, అనాథ శరణాలయాల్ని చూస్తున్నాం. అధర్మబద్ధమైన జీవితం అవలంబించడం వల్లనే ఈనాడు ఆరోగ్యం లేక ఎన్నో ఆసుపత్రులు వస్తున్నాయి. కాబట్టి ధర్మబద్ధంగా మనం కనుక జీవనం నడిపితే ఇటువంటి అవాంఛనీయ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ప్రతి వ్యక్తి రాముల వారిని ఆదర్శంగా తీసుకుని కనుక జీవిస్తే సమాజం మొత్తం శాంతియుతంగా ఉంటుంది. అటువంటి ధర్మజ్ఞుణ్ణి, మానవుడు, మనకి ధర్మాన్ని చూపించిన మానవోత్తముడు అని కనుక మనకి స్పృహ ఉంటే వారిలాగానే ధర్మాచరణతో జీవితాన్ని గడుపుతాం. కృతజ్ఞుడు. రాముల వారు మహాకృతజ్ఞులు. తను ఇతరులకి ఎంత పెద్ద ఉపకారం చేసినా గుర్తుపెట్టుకోరేమో గాని తనకి ఎవరైనా చిన్న ఉపకారం తెలిసి చేసినా తెలియక చేసినా ఎంతో జీవితాంతం గుర్తుపెట్టుకుని అందరికీ చెప్పి వారి మీద కృతజ్ఞతాభావంతో ఉంటారు. వారికి మనుషుల యందే కాదు, పశుపక్షాదుల యందు, వృక్షాల యందు, జంతువుల యందు, అందరి యందు కృతజ్ఞతాభావంతో బతికారు. ప్రకృతి అంటే వారికి ఎంతో కృతజ్ఞతాభావం. నేటి కాలంలో ఇటువంటి కృతజ్ఞతాభావంతో ఉండడం ఎంతో ముఖ్యం. రాముని యొక్క ఈ గుణాన్ని కనుక మనం ఆచరిస్తే సమాజం ఎంతో ఉన్నతిని సాధిస్తుంది. ఎందుకంటే మన జీవితం ఆదర్శంగా చక్కగా నడవాలి అంటే మన తోటి మనుషుల మీద, ప్రకృతి మీద, అన్నింటి మీద ఆధారపడి ఉంటాం. మనం హాయిగా బతకడం కోసం మన చుట్టూ ఉన్న వీటన్నింటి మీద కృతజ్ఞతాభావంతో ఉంటేనే మనం వాటిని నాశనం చేయకుండా చక్కగా జీవితాన్ని గడపగలుగుతాం. వాటి మీద కృతజ్ఞతాభావం కనుక లేకపోతే నాశనమే గతి. కనుక దైవం పట్ల, ప్రకృతి పట్ల, భగవంతుడి పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, వృక్షాల పట్ల, ప్రకృతి పట్ల, అన్నిటి పట్ల మనం కృతజ్ఞతాభావంతో జీవించాలి. సత్యవాక్పాలకుడు. రాముడు సర్వకాల సర్వావస్థల యందు సత్యమునే పలుకుతాడు. అందుకే రాముడు సత్యవాక్పాలకుడు. రాముని జీవితంలో మొట్టమొదటిసారి సత్యాన్ని ఆచరించే విషయంలో కఠినమైన పరీక్ష వచ్చింది. తల్లి కైకేయికి దశరథుడు ఎప్పుడో 2 వరాలు ఇచ్చారు. ఆ మాట సత్యం. కైకేయి తనకు అవసరమైనప్పుడు ఆ వరాలను వాడుకుంటానని దశరథుడికి చెప్పింది. అది కూడా సత్యం. కైకేయి తండ్రి తన కూతురిని కనుక దశరథునికి ఇచ్చి పెళ్లి చేస్తే దశరథుడికి కైకేయికి పుట్టినవాడే అయోధ్యాధీశుడు అవ్వాలని అడిగాడు. ఆ మాట కూడా సత్యం. ఇప్పుడు ఇన్ని సత్యాలను నిలబెట్టడానికి కైకేయి అడిగినట్టు రాముల వారు 14 ఏళ్ళు వనవాసం చేశారు. ఆయన వనవాసానికి వెళ్తానని మాట ఇచ్చినప్పుడు దశరథుడు పర్వాలేదు, ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను నా మాటని, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదని ప్రాధేయపడ్డాడు. కానీ ఇన్ని సత్యాలను అసత్యం చేసే వాడు కాదు శ్రీరాముడు. అన్ని సత్యాలను నిలబెట్టడానికి ఆయన ఆ సత్యాన్ని నిరూపించడానికి అరణ్యవాసం చేశారు. అటువంటి సత్యవాక్పాలకుడు అయ్యాడు. అయితే నేటి కాలంలో సత్యం పలకడం చాలా కష్టం. అసత్యం మాట్లాడడం, మనకి తగ్గట్టుగా సత్యాన్ని మార్చుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. సత్యం అసలు ఎందుకు చెప్పం? ఎందుకంటే సత్యం చెప్తే మనల్ని మనం తక్కువ చేసుకునే వాళ్ళం అయినట్టుగా మనం భావిస్తాం. సత్యం పలకడం వల్ల ప్రశాంతత, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఉంటాయి. మరి సత్యం పలుకుతూ ఉంటేనే మనం ఉన్నత స్థాయికి చేరగలం. అసత్యం కొంచెం సేపు తృప్తిని ఇస్తుంది కానీ సత్యం కీర్తిని ఎప్పటికీ ఉండేలా చేస్తుంది. తల్లిదండ్రులతో, స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, అందరితో మనం సత్యమే పలికితే మన మధ్య అది గొప్ప సంబంధాలని నెలకొల్పుతుంది. సమాజంలో అందరూ సత్యం పలికితే అది మనల్ని ఎప్పటికీ రక్షిస్తుంది. దృఢవ్రతుడు. రాముడు దృఢవ్రతుడు. అంటే బుద్ధితోనూ మనసుతోనూ సంకల్పం చేశాడంటే ఏ అడ్డు ఆటంకం వచ్చినా అది సాధిస్తాడు. ఆత్మవిశ్వాసంతో నిలబడతాడు. అది ఎంత కష్టమైన పని అయినా సరే ఒక్కసారి రాముడు ఆ పని సాధించాలని అనుకుంటే అది చేసేంత వరకు విశ్రమించడు. అలాంటి బలమైన మనసు, బుద్ధి కలవాడిని దృఢవ్రతుడు అంటారు.
రాముడు ఏకపత్ని వ్రతం పాటించాలని సంకల్పించాడు. అదే దృఢ నిశ్చయంతో జీవితాంతం గడిపాడు. అయితే ఇటువంటి దృఢ చిత్తం మనం ఎలా అవలంబించగలం? నేటి కాలంలో ప్రతి మనిషికి ఉండవలసిన గుణం దృఢవ్రతం. ఎందుకంటే ఏ కార్యం సాధించాలన్నా అది పూర్తి చేయడానికి మనసు బుద్ధితో కలిసి ఉంటేనే మనం సాధించగలుగుతాం. మనకి విజయం చేకూరాలంటే దృఢ నిశ్చయం చేసుకుని దానికి తగ్గ ఆచరణని ముందు పెట్టుకుని విజయాన్ని సాధించాలి. ఏ రంగంలోనైనా రాముడు ఈ ఒక్క గుణం కనుక మనం ఉనికి పుచ్చుకుంటే విజయాలు తథ్యం. అధములు ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టరు, మధ్యములు కార్యక్రమాన్ని మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తారు. కానీ ఒక్క ఉత్తములు మాత్రమే మొదలుపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆ దృఢ నిశ్చయం ఉన్న వాళ్ళే ఇటువంటి కార్యక్రమాల్ని విజయవంతం చేయగలుగుతారు. కాబట్టి రాముల వారిలోని ఈ దృఢతత్వాన్ని మనం అవలంబించుకోవాలి. రాముల వారు సదాచార సంయుక్తుడు, అంటే అన్ని ఆచారాలను పాటించేవాడు. 3 పూటలా సంధ్యావందనం చేసేవారు, వేదం చెప్పుకునేవారు, అట్లాగే నిత్యాగ్నిహోత్రం పూజ చేసేవారు. ఆయనకి శాస్త్రము వేదం చెప్పిన అన్ని ఆచారాలని వారు పాటించారు. అట్లా పాటించడం మూలాన ఎంతో ప్రశాంతత ఉంటుంది, జీవితం ఎంతో సాఫీగా సాగుతుంది. వారు అరణ్యవాసం వెళ్ళినప్పుడు కూడా జపతపాదులు, నిత్యాగ్నిహోత్రం, సంధ్యావందనం మానలేదు. తండ్రి మరణం తర్వాత ఆయనకి శ్రాద్ధ కర్మ కూడా చేశారు. వారు పంచవటిని నిర్మించే ముందు వాస్తు పూజ, భూమి పూజ కూడా చేశారు. ఆయనకి తెలియని శాస్త్రం లేదు, తెలియని వ్రతం లేదు, తెలియని పద్ధతి లేదు. వేదం శాస్త్రం చెప్పిన ప్రతి విషయాన్ని వారు ఆచరించారు. అదే సదాచారం అంటే. నేటి కాలంలో శాస్త్రం చెప్పినట్టు ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. ఆధునికత పేరుతో వేదాన్ని తక్కువ చేయడం, వేదాన్ని విమర్శించడం, వేదానికి వక్ర భాష్యాలు చెప్పడం నేర్చుకున్నారు. వేదం శాస్త్రం చెడు చేయమని ఎప్పుడు చెప్పదు, మంచి మాత్రమే చెప్తుంది. వేదం మనం ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే ఎప్పటికీ సమాజం సంతోషంగా ఉంటుంది. వేదం అసందర్భమైన విషయాలు, అసహజమైన విషయాలు అనుసరించాలని ఎప్పుడూ చెప్పదు. వేదం చెప్పింది రాముడు మానవుడుగానే పాటించాడు. మనం కూడా అది పాటిస్తే ఎప్పటికీ వారిలాగానే సదాచారులం అవుతాం. సర్వభూతహితుడు. రాముడు సర్వభూతాల్ని ప్రేమించేవాడు. సృష్టిలో ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల్ని ఆయన ప్రేమించాడు. అవన్నీ ఒకటే అన్న భావన కలిగినప్పుడే వాటి మీద అంత దయ వస్తుంది. తన దగ్గరున్న ఏనుగులు, గుర్రాలు అన్నింటినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అసలు వానరులు చాలా చెలించే తత్వం ఉన్నవారు. వారిని స్నేహంతో, ప్రేమతో, దయతో చేర్చుకుని వారధి కట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, లంకకు వెళ్ళి రావణాసురుడిని జయించి వచ్చాడు రాముడు. దాన్ని బట్టి ఆయనకి సమస్త భూతాల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పచ్చు. ఇప్పటి కాలంలో ఇటువంటి రాముని యొక్క సర్వభూతహితం అనే గుణం మనకి చాలా అవసరం. మనతో పాటు సమస్త జీవులు కూడా సృష్టిలో భాగం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం బతకాలంటే వాటి మీద ఆధారపడి ఉన్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఒక్కళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నాం. మిగిలిన వృక్షాలు, పక్షులు, నదులు, ప్రకృతి ఇవన్నీ మనతో సంబంధం లేనివి అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం చక్కగా ఉండాలి, బతకాలి అంటే అవన్నీ కూడా చక్కగా బతకాలి, ఉండాలి. ఎప్పుడైనా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మన తిండి కోసము, ఇల్లు కోసము, బట్ట కోసము ఒక ప్రాణిని కనుక మనం హింసించినా, ఒక చెట్టుని నరికినా, మళ్ళీ ఇంకొక ప్రాణాన్ని సృష్టించి ఇంకొక ప్రాణానికి, జీవిని రక్షించడానికి ప్రతిజ్ఞ చేసుకోవాలి. కానీ ప్రపంచ నాశనానికి కారణం అవ్వకూడదు. రాముల వారిలో ఉన్న ఈ భూతదయ కనుక మనం కూడా అలవర్చుకుంటే సమాజాన్ని ఎంతో స్వచ్ఛంగా, ఆనందంగా చేసుకోగలుగుతాం. విద్వాంసుడు. రాముల వారు మహావిద్వాంసులు, అంటే అనేక విద్యలు తెలిసినవారు. ఆయనకి రాని విద్య లేదు. వేదం తెలుసు, శాస్త్రం తెలుసు, జ్యోతిష్య శాస్త్రం తెలుసు, వాస్తు శాస్త్రం తెలుసు, యుద్ధ నైపుణ్యం వచ్చు. ఆయనకి రాని విద్య లేదు. రాముడు చతుషష్ఠి కళాపారంగుడు. మనం పొట్టపూటి కోసం, డబ్బు సంపాదన కోసం ఎన్నో విద్యలు నేర్చుకుంటాం. కానీ నేర్చుకున్న ఇన్ని విద్యలలో ఉన్నతి కోసం ఒక్క విద్య అయినా నేర్చుకుని ఈశ్వరాభిముఖం చేయగలిగితే మానవ జన్మకి సార్థకత వచ్చినట్టే. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు.
మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని చూడగలిగితే అప్పుడు ఆ పనిని ఎంతో చక్కగా చేయగలుగుతాం. అందుకే మనం నేర్చుకున్న విద్యలని దాని మీద శ్రద్ధతో భగవంతుడిని సాకారం చేసుకోవడానికి ఉపయోగించాలి. రాముల వారు కూడా అలా చేశారు కాబట్టి అంతటి మహా విద్వాంసుడయ్యారు. సమర్థవంతుడు రాముడు, సమర్థవంతుడు. అన్ని విద్యలు తెలియడం ఒక ఎత్తు, దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకొక ఎత్తు. మనం ఏదైనా పని సాధించాలి అనుకున్నప్పుడు దానికి కావలసిన ఆచరణ చేయడం చాలా ముఖ్యం. రాముల వారు కేవలం తనకు వచ్చిన విద్యలతో సంతృప్తి పడక దానిని ఆచరణలో పెట్టారు కాబట్టి ఆయన సమర్థవంతుడయ్యారు. యుద్ధాన్ని గెలిచాడు రాముల వారు. రాముడిలా మనం సమర్థవంతులంగా మారాలంటే మనం చేయబోయే పని ధర్మబద్ధంగా సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత దానిలోని లోటుపాట్లను నిశ్చితంగా పరిశీలించాలి. ఒకవేళ ఏమైనా అడ్డంకులు వస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరైనా దానిని ఆపడానికి ప్రయత్నిస్తే వారిని క్షమించి వారిలోని మంచిని తీసుకోవాలి. ఇలా మనం ఒక కార్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు వచ్చే అవాంతరాలన్నింటినీ తట్టుకుని ముందుకు సాగినప్పుడే మనం సమర్థవంతులం అవుతాం. ప్రియదర్శనుడు రాముడు. ప్రియదర్శనుడు అంటే సౌందర్యవంతుడు. రాముని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. సౌందర్యం అంటే కేవలం బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యం కూడా. బాహ్య సౌందర్యం కాలంతో పాటు మాసిపోతుంది, కానీ అంతః సౌందర్యం ఎప్పటికీ నిత్యం వెలుగుతూనే ఉంటుంది. రాముల వారు మిన్ను మిరిగి మీద పడిన సత్యంని వదలకపోవడమే ఆయన సౌందర్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏకపత్నిగా వ్రతాన్ని ఆచరించడమే వారిలోని సౌందర్యం. స్నేహం, ధర్మం ఎరిగి స్నేహితులతో ఉపకారం చేయడమే వారి సౌందర్యం. సమస్త ప్రాణకోటికి మంచి కోరడమే రాముడి సౌందర్యం. క్రోధాన్ని జయించడం, పెద్దలను గౌరవించడమే రాముల వారి సౌందర్యం. ఎప్పుడు అందరి మంచి కోరుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందరి మంచి కోరుకుని క్రోధాన్ని జయించి అందరితో నవ్వుతూ పలకరించి ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించి భూతదయగలిగి పెద్దల యందు గౌరవం, వినయం ఉంటే మనం సౌందర్యవంతులం అవుతాం. ఇవన్నీ నామమాత్రంగా కేవలం చెప్తే చాలు, పాటించాలి కూడా. రాముడు ధైర్యవంతుడు, అంటే దేనికి భయపడడు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఆయన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు కాబట్టి అంత ధైర్యవంతుడయ్యాడు. 14,000 మంది ఖరదూషణాది రాక్షసుల్ని రాముడు ఒక్కడే 72 నిమిషాల్లో చంపేశాడు. సీతను రాక్షసుడు ఎత్తుకు వెళితే ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా సీతను జాడ తెలుసుకుని రావణాసురుని చంపి సీతను మళ్ళీ తీసుకొచ్చాడు. రాముల వారి ధైర్యగుణం మనం నేర్చుకోవాల్సిందే. మనుషుల కన్నాక కష్టాలు సహజం. అంత మాత్రాన మనం ధైర్యం కోల్పోయి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకూడదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. ధైర్యం ఎలా వస్తుంది? మనం చేసిన పనిలో 100% నైపుణ్యం కనుక ఉంటే అది ధైర్యాన్ని ఇస్తుంది. అదే రాముడు మనకి చూపించాడు. ఆత్మజ్ఞానమే రాముడిని ధైర్యవంతుడిని చేసింది. మనం ఒక పని చేసి అది తప్ప ఒప్ప అని ఆలోచిస్తే అది ఒకవేళ తప్పైతే ఆ తప్పును ఒప్పుకోవడం, ఆ తప్పును మళ్ళీ చేయకపోవడమే నిజమైన ధైర్యం. జితక్రోధుడు రాముడు. జితక్రోధుడు అంటే క్రోధము లేనివాడు. అసలు కోపమే రాదు వారికి. తను అరణ్యానికి వెళ్ళాలని కైకేయి చెప్పినప్పుడు అందరికీ కైకేయి మీద ఎంతో క్రోధం వచ్చినా వారు మాత్రం ఏమాత్రం కోపగించుకోకుండా తల్లికి ఇచ్చిన మాటకి అరణ్యానికి వెళ్ళాడు. తన ధర్మం చేశాడని రావణాసురుని చంపాడు, కానీ ఆయన మీద కోపంతో కాదు. సీతాపహరణం అయిన తర్వాత రాముడు మనసు చెలించి దుఃఖంతో, కోపంతో సమస్త భూమండలాన్ని బ్రహ్మాస్త్రంతో నాశనం చేస్తానని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆయనని వారిస్తే వెంటనే కోపాన్ని తగ్గించుకుని మళ్ళీ మామూలు వాడు అవ్వగలిగాడు. కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని తగ్గించుకోవడం ఎలాగో రాముల వారికే తెలుసు. నేటి కాలంలో ప్రతి మానవుడికి ఈ గుణం ఉండాలి. నిత్య జీవితంలో చీటికి మాటికి ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోకూడదు. ఇతరుల పట్ల ద్వేషభావం ఉంటేనే కోపం వస్తుంది. ఇటువంటి లక్షణాలు మనలో కనిపిస్తే మనం జాగ్రత్త పడాలి. ఉన్నదానితో తృప్తి చెందాలి. హద్దులు మీరి ఖర్చులు పెట్టుకోకూడదు. అయితే అసలు మంచి విషయాలే కోరుకోకూడదా? కాదు, కోరుకోవాలి. కానీ మనం ఎదగడం కోసం సమంజసంగా, ధర్మబద్ధంగా జరగాలి. అంతేగాని అది కనుక మనకు అందకపోతే నిరాశ చెందకూడదు, కృంగిపోకూడదు.
అది సాధించిన వారి పట్ల ద్వేషం అసలే ఉండకూడదు. వారిని మనస్ఫూర్తిగా అభినందించే హృదయం ఉండాలి. ఇట్లా కనుక మనం నడుచుకుంటే కోపాన్ని జయించి రాములి వారిలాగా సాధించగలుగుతాం. తేజోవంతుడు. రాముడు తేజోవంతుడు. ఆయన ఎప్పుడూ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ఆయనకు ఆ తేజస్సు ఎలా వచ్చింది? ఆయన చేసుకున్న సద్గుణాలే ఆ తేజస్సును తెప్పించాయి. మన శరీరంలోని అణువు తేజంతో నిండి ఉంటుంది. మనం కనుక సద్గుణాచారాలను పాటిస్తే అది ఆ శరీరంలో ఉత్పన్నమై మన శరీర తేజస్సుగా మారుతుంది. వాలిని చంపిన తరువాత తార రాముల వారిలోని తేజస్సును చూసి ఆయనని ఎంతో కీర్తించింది. అట్లాగే రావణాసురుని చంపిన తర్వాత మండోదరి రావణాసురుడు అధర్మం చేశాడు కాబట్టే ఆయనని చంపారని ఆయన తేజస్సును చూసి ఎంతో కీర్తించింది. అంతటి తేజోవంతుడు రాముల వారు. తేజోవంతం అనేది కేవలం బాహ్యంలోనే కాదు, అంతరంలో కూడా ఉండాలి. మనం రాముని గుణాల్లో ఒక్కటైనా మనలో ఆచరిస్తే అది మనల్ని తేజోవంతుల్ని చేస్తుంది. తేజోవంతం అనేది మనం సద్గుణాలని ఆచరించడం ద్వారా వచ్చిన ఫలితం. ఈ గుణాన్ని ఆచరించడానికి మనం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. రాముల వారిలోని ఒక్క సద్గుణం తీసుకుని అది కనుక మనం పాటించగలిగితే మనం తేజోవంతులం అవుతాం. అనసూయకుడు. రాముడు అనసూయకుడు అంటే అసూయ లేనివాడు. అసలు మానవుడికి అసూయ ఎందుకు వస్తుంది? ఇతరుల గుణాలను ఎవరైనా పొగిడితే అసూయ వస్తుంది. అంతేకాదు, తాను అందరికన్నా గొప్పవాడు అని అనుకున్నప్పుడు తనని ఎవరు మెచ్చుకోకపోతే అప్పుడు కూడా అసూయ వస్తుంది. కానీ రాముల వారు ఎప్పుడు ఇంకొకరిని తన సమక్షంలో ఎవరినైనా పొగిడితే అసూయ చెందలేదు. అంతేకాదు, ఒక మనిషిలో 99 చెడ్డ గుణాలున్నా ఒక్క మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని మెచ్చుకుని అసూయ పడకుండా ఉండేవాడు. ప్రస్తుత కాలంలో అసూయ లేకుండా ఉండడం చాలా కష్టమైన పని. కానీ మనం అందరం ఇది నేర్చుకోవాల్సిన గుణం. ఎందుకంటే నిత్య జీవితంలో మనకన్నా ఎన్నో గుణాలు, మంచి గుణాలు ఉన్నవాళ్ళు మనకి ఎంతోమంది తారసపడతారు. వాళ్ళని చూసి అసూయ పడకూడదు, వాళ్ళని చూసి ద్వేషించకూడదు. వాళ్ళలోని మంచి గుణాన్ని తెలుసుకుని వారిని అభినందించి ప్రోత్సహించాలి. మనం కూడా ఆ మంచి గుణాలను అవలంబించుకోవాలి. అంతేకాకుండా ఒక్కొక్కప్పుడు మనకన్నా తక్కువ గుణాలు ఉన్న వాళ్ళు కూడా కనపడతారు. వాళ్ళలోని మంచి గుణాలని పెంపొందించి ఉత్సాహపరిచి వాళ్ళని మనతో పాటు తీసుకుని వెళ్ళాలి. ఎవరైనా మన ముందు ఇతరులను పొగుడుతుంటే వారు మనల్ని పొగడలేదని, వారి గొప్పదనాన్ని, వారిని పొగిడిన వారి గొప్పదనాన్ని మెచ్చుకునే సహృదయం మనకు ఉండాలి. అప్పుడే మనం కూడా అనసూయకులం అవుతాం. పరాక్రమవంతుడు. రాముడు పరాక్రమవంతుడు. పరాక్రమం అంటే రాముడు యుద్ధంలో నిలబడితే ముల్లోకాలలో ఆయన్ని గెలిచేవాడు ఎవ్వరూ లేరు. అక్షయ్ తూణీరంలో 13 బాణాలు పెట్టి ఒక్కొక్క బాణం ఒక్కొక్క లక్ష్యాన్ని వెళ్ళగలిగే సమర్థత ఉన్న, విలువిద్య ఉన్న మహాపరాక్రమవంతుడు రాముడు. 3 లోకాలను గెలిచిన రావణాసురుణ్ణి తన తోకకు కట్టుకుని వాలి చుట్టు తిప్పి సముద్రంలో విసిరాడు. అంతటి బలం ఉన్న వాలిని ఒక్క బాణంతో చంపాడు రాముడు. అంత పరాక్రమవంతుడు రాముడు. మరి నేటి కాలంలో ఈ పరాక్రమవంతుడుగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? అది నేర్చుకుందాం. మనలోని చెడ్డ గుణాలే రావణాసురుడు, మనలోని మంచి గుణాలు రాముల వారు. మనలో చెడ్డ ఆలోచనలు పెరిగి మనం చెడ్డ పనులు చేస్తుంటే అది మనలో రావణాసురుడు ఎక్కువగా ఉన్నట్టు. అదే మనం మంచి పనులు చేస్తూ మంచి గుణాలు ఉంటే రాముల వారు ఉన్నట్టు. మనం అందరి మంచి కోరుతూ అందరిలో మంచి నేర్చుకుంటూ ఉంటే అదే మనల్ని పరాక్రమవంతుల్ని చేస్తుంది. అదే నిజమైన పరాక్రమం. ఇప్పుడు మనం తెలుసుకున్న 16 ఉత్తమ లక్షణాలను మానవ జీవితంలో మనం అవలంబిస్తే శ్రీరామరాజ్యాన్ని సాధించగలిగి దానికి కారకులం అవ్వగలుగుతాం. రాముల వారి ఆదర్శాన్ని తీసుకుని మనం కూడా మన జీవితాలను ఎంతో ఆనందంగా గడపగలుగుతాం. హిందూ ఈషా సాహిత్య నికేతన్ అమెజాన్లో ఈ పుస్తకం లభ్యమవుతుంది. మానవోత్తమ రామ. అందరూ చదివి రాముల వారిలోని 16 ఉత్తమ లక్షణాలను నేర్చుకుని ఆదర్శప్రాయంగా బతుకుదాం.